నాలో పాపమున్నదని మీలో ఎవడైనానో స్థాపించగలడా అని ఒక సవాలు చేశారు ప్రభుల వారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభుల వారు. అందుకని ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. ఈ లోకంలో మనం పాపం పోవాలని ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా పాపం పోదు. కానీ మానవుని యొక్క పాపము క్షమించబడాలంటే, మానవుని యొక్క పాప బంధకాల నుంచి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గము. ఆ మార్గమే ప్రభువైన యేసు. ఆ యేసుక్రీస్తు రక్తమే మీ ప్రతి పాపం నుంచి కడిగి మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. అయితే వాక్యం బైబిల్లోకి మాట రాయబడి ఉంది, ఒప్పుకుని ఎడల పాపాలు ఒప్పుకోవాలండి. భక్తులు అంటాడు, నీ ఎదుట నా పాపమును కప్పుకొనక ఒప్పుకుంటుని అన్నాడు. ఎవరైతే వారు పాపాన్ని ఒప్పుకుంటారో వారు క్షమించబడతారు, వారి దోషాలను క్షమించబడతాయి. ఎందుకంటే ప్రభు ఎవరిని ద్వేషించట్లేదు, అందరిని పిలుస్తున్నారండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఈ రోజున మానవునికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదండి. కారణం ఏంటంటే పాపంలో జీవిస్తున్నాడు మానవుడు. అటువంటి పాపము పరిస్థితుల నుంచి విడుదల కలిగి ఆ యొక్క వ్యక్తికి మనశ్శాంతి, సమాధానం కలగాలంటే ఆ పాపం నుంచి విడిపించగలిగే యేసు ప్రభు దగ్గరకు వస్తే విడిపించబడతారు. అందుకే ప్రభు పిలుస్తున్నారు, ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నారు. ఒక మనిషిలో పాపం ఉన్నంత వరకు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవుడు జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆ పాపం నుంచి విడిపించగలిగే ప్రభు పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అని. కాబట్టి మాటలు వింటున్నటువంటి దేశ మిత్రులారా, ఇప్పుడు యేసుక్రీస్తు చూస్తున్న ఈ మాటలు మీరు అంగీకరించి సొంత రక్షకుడిగా మీ హృదయంలో ప్రభువుని చేర్చుకున్నట్లయితే మీ హృదయంలో గొప్ప నెమ్మదిని అనుభవిస్తారు, సమాధానం పొందుకుంటారు. అట్లాగే మీరు చేసిన ప్రతి పాపములను క్షమించబడతాయి.